అన్ని పార్టీల్లో పోల్చుకుంటే బీజేపీకి ఎక్కువ సీట్లే అంటే జాతీయ పార్టీ లెక్క చూసుకున్నాం కాంగ్రెస్ కి తక్కువే ఉన్నాయి ఈ ట్రిప్ అట్లాగే ఉంది ఇది దక్షిణాదిలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కేరళ ఈ ఐదిట్లలో చూస్తే కేరళ ఇప్పట్లో సాధ్యం కాదు తమిళనాడు గట్టిగా ఈ దఫా కూటమిలో దిగడానికే చూస్తుంది అలాగే కర్ణాటకలో నెక్స్ట్ గెలవడం ఖాయమని నమ్ముతుంది తెలంగాణలో గెలవడం ఖాయమని నమ్ముతుంది ఇక్కడ కూటమిగా ఉంది ఇంకో ట్రిప్ సీరియస్ గా ఎఫర్ట్ పెడతారు సీట్లు పెంచుతారు కదా వాళ్ళు ఏమి వదిలిపెట్టరు కదా ఇప్పుడు మన 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్న వాళ్ళు రేపు ఏం చేస్తారు 25 అడుగుతారు అంటే నియోజకవర్గ పునర్విభజన కూడా జరుగుతుంది కదా మాకు 25 ఇవ్వండి ఆయనకు 40 ఇవ్వండి అంటారు ఆటోమేటిక్ సంఖ్య పెంచుకుంటూ పోతారు కాదంటానికి కుదరదు ఆ విధమైనటువంటి విధంగా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఇబ్బంది పెట్టారనుకోండి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు బీజేపీ జోరు చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడుతుందా సర్దుకుపోతుంది ఎందుకంటే తప్పదు ఇప్పుడు బాబు గారికి సంబంధించి ఓ రకంగా సీరియస్ అంటే ఈ ఏజ్ లో ఆయన ఉన్నారు నెక్స్ట్ కొడుకు వారసత్వం ఇవ్వాలి వారసత్వం ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు బాబు గారికి ఉన్న రాజకీయ అనుభవం సుదీర్ఘ వ్యవహారం ఆయన కేంద్రంలో పలుకుబడులా లేకపోతే అధికార యంత్రాంగాల్లో పలుకుబడులా ఆయన జాతీయ స్థాయిలో పనిచేశాడు కాబట్టి వివిధ ప్రభుత్వ విభాగాల్లో వివిధ వ్యవస్థల్లో ఆయన మనుషులంటూ ఉన్నారు వాళ్ళందరూ యథాతథంగా ఈయనకి సపోర్ట్ చేస్తారని ఏం లేదు కదా లోకేష్ కాబట్టి సెంట్రల్ సపోర్ట్ అనేటటువంటిది ముఖ్యం సెంట్రల్ లో కాంగ్రెస్ తో వెళ్తే ఏమవుతుందో చూసింది తెలంగాణ